పునరుత్థాన ఆనందము. క్రీస్తు ప్రభుని శ్రమలను ధ్యానించి ఆయన పునరుత్థాన ఆనందకాంతిలో ప్రవేశించిన ప్రియులారా, క్రీస్తు ప్రభుని పునరుత్థాన ఆనంద దీవెనలు మనకు మెండుగా కలుగునుగాక. ఆమెన్. పరిచయము. నేటిదినము పునరుత్థాన ఆనందమును గూర్చి ధ్యానించెదము. పునరుత్థానము అనగా తిరిగి లేచుట. యేసు మరణించి తిరిగి లేచుటకే పునరుద్ధానమని పేరు. ఎవరైనా ఒకరు ఊరు వెళ్లి మరలా ఇంటికి వస్తే ఆ ఇంటివారికి ఎంత ఆనందమో కదా. అలాగే 3 దినములు సమాధిలోనికి వెళ్లి మరలా భూమి మీదకు తిరిగివచ్చిన ప్రభుని చూచుట, ఆయనతో మాట్లాడుట శిష్యులకింత ఆనందమో. ఆయన మనలను కలుసుకొనుట, మనము ఆయనను కలుసుకొనుట ఎంత ఆనందకరమో ఎవరు మాటలతో వర్ణించగలరు. అట్టి ఆనందము ఆనాడు ఆయన శిష్యులకును ఈనాడు మనందరికిని కలిగించుచున్నారు. ఆ ఆనందము ఎన్ని విధములుగా కలిగించారో క్రింది వాక్యములలో గమనించి స్తుతించి అందుకుని అనుభవించెదము. 1. మహానందము. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధియొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా, ఈ లోకములో తాను 3.5 సంవత్సరాలు కలిగించినది ఆనందమైతే ఆయన పునరుద్ధానమైన తర్వాత మహానందము కలిగించినారు. ఆనందమే గొప్పదైతే మహానందము ఇంకెంత గొప్పదో కదా. ఆయన పునరుద్ధాన దర్శనము అందుకుని అనుభవించిన వారికి తప్ప ఇతరులకు ఆ మహానందం అంటే ఏమిటో తెలియదు కదా. అట్టి ఆనందంను సువార్తికులు అనుభవించారు గనుకనే మహానందం అని వ్రాసిరి. ఆయన నీ పక్షమున మరణమును జయించినాడు, సజీవుదుగా తిరిగి లేచినాడు అనే ఆనందము కంటే మించిన ఆనందము ఈ లోకములో ఇంకేమీయున్నది. 2. బోధనానందము. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచువచ్చిన మూలభాషలో వెంబడించుచుండిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. అనగా ఆయన పునరుద్ధాన వార్తను ప్రకటించే ఆనందము. ఒక సంతోషకరమైన సంగతి తెలియజేయుట ఎంతో ఆనందము కదా. ఎంతో ఉత్సాహముతో ఆ సంగతి తెలియజేస్తాము కదా. మన పిల్లలకు స్కూలు ఫస్ట్ వస్తే ఎంత సంబరంగా ముందు మనకు, ఆ తదుపరి అందరకు ఆ వార్త ఎంత గంతులు వేసుకుంటూ చెప్తారో కదా. అలాగే ఆయన శిష్యులు కూడా గంతులు వేసుకుంటూ ఆ వార్తను వారిలోని వారికి, తదుపరి అందరకు ప్రకటించారు. ఓ విశ్వాసి, ఈ బోధనానందము కలిగి ఉన్నావా? మీరు మనస్సు మారి చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుము. చిన్న బిడ్డల వంటి వారే ఆ బోధనానందంలో ప్రవేశించగలరు. 3. దర్శనానందము. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనెక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారినడిగెను. ఆయన తన శిష్యులకు కనబడినప్పుడు వారు సంతోషము చేత ఆశ్చర్యపడుచున్నారని లూకా గారు వ్రాసారు. ఆయన పునరుద్ధాన దర్శనమే ఈ లోకములోని అన్ని ధర్మనముల కంటే ఎంతో గొప్పది. పరలోకపు మహిమ శరీరాన్ని ధరించిన ఆ పునరుద్ధాన రక్షకుని దర్శించుట మన మనసు మరువలేని, విడువలేని భాగ్యము కాదా. గనుకనే పరమగీతములోని సంఘము వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని అని పలుకుచున్నది. ఎంతటి మహిమ సంబరమో! ఈ పునరుత్థాన కాలములోను ప్రాణప్రియుడు మనకు అట్టి దర్శనానందమును కలిగించునుగాక. ఆమెన్. 4. సాక్ష్యానందము. యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఆయన పునరుత్థాన దర్శనము పొందిన పిదప ఆయన్ను నేను చూచాను అని ఇతరులకు సాక్ష్యమిచ్చు ఆనందమే సాక్ష్యానందము. ఆయన తిరిగిలేచిన వార్తకు సాక్షులుగా నిలువబడి ఆయనతో కల్పి అన్నపానములు పుచ్చుకుని ప్రజలకందరికీ కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఆయనను తాకి ఆయనతో కలిసి ప్రయాణించి ముచ్చటించిన అనుభవ సాక్ష్యము ఎంత గొప్పది, ఎంత ఆనందకరమైనది. ఇన్ని ఆనందకర అనుభవములు ఆయన పునరుత్థాన ఆనందములో నిక్షేపమయున్నవి. ఓ రాకడ విశ్వాసి! ఓ పునరుత్థాన విశ్వాసి!
ఈ ఆనందకర నిక్షేపములన్నీ అనగా దాగి ఉన్న నిధులన్నీ త్రవ్వి అందుకుని మహిమానందము సాక్ష్యానందము పొందగలవా? అట్టి ధన్యతను వరుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. 5. లేఖనానందము. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఆయన తన పునరుద్ధాన దర్శన కాలములో తన శిష్యులు లేఖనములు గ్రహించుట్లుగా అనగా పాత నిబంధన భావమో అంతయు వారికి అర్థమగునట్లుగా వారి మనస్సులను తెరచి వారి హృదయములను ఆ లేఖన మర్మములతో నింపివేసెను. ఎంత గొప్ప భాగ్యము! ఆయనే స్వయముగా వారి మనస్సులను తెరచుట, వాటిలో తన్ను గూర్చి వ్రాయబడిన తాను నెరవేర్చిన ప్రవచన భావములను పోసివేయుట పునరుద్ధాన లేఖనానందము. ఓ రాకడ విశ్వాసి! నేడును నీ ప్రియుడు నీకిట్టి ఆనందము కలిగించగలరు. నీవు కోరిన ఎడల నమ్మిన ఎడల వేడుకునిన ఎడల అందుకుని ఆనందింగలవు. జీవజలమయున్న నీ ప్రాణప్రియుడు తన వాక్య ప్రవాహములను వారి హృదయములలో పూర్లిపారించారు. ఆ సమయములో వారెంత ఆనంద ప్రవాహములలో మునిగి తేలుతూ ఉంటారో ఎవరు గ్రహించగలరు? ఈ గొప్ప పునరుత్థాన ఆనందములను వినుచు చదువుచూ ఉన్న ఓ రాకడ విశ్వాసి! శ్రవణానందము, పఠనానందము కాదుగాని అనుభవానందము దయచేయుమని ఆత్మతండ్రిని వేడుకుందాము. ఆయన వ్రాయించిన దైవగ్రంథములోని వాక్యములన్నీ మన హృదయములో మూటగట్టబడి ఉంటే ఎంత ఆనందముగా ఉండునో ఎవరు వర్ణించగలరు? అట్టి గొప్ప వాక్యానంద ధన్యత ఆత్మతండ్రి దయచేయుగాక. 6. సర్వాధికారానందము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. ఈ పునరుద్ధాన కాలములో ఆయన పరలోకములోనూ భూమిమీదను సర్వాధికారము పొందారు. ఆ సర్వాధికారములోని ఆనందమునే తన శిష్యులకు పంచి ఇచ్చారు. ఒక ఊరికి అధికారిగా ఉంటేనే ఒక మనిషికి ఎంతో ఆనందము, గౌరవమైతే భూలోకమంతటికీ పరలోకమంతటికీ అధికారిగా మారుట ఇంకెంత అలౌకికానందమును కలిగించునో ఆత్మజ్ఞానులు ఆత్మయోగులే ఎరుగుదురుగాని అందరూ కాదు కదా. సర్వలోకమునకు వెళ్ళుడి, సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. ఇదే ఆ సర్వాధికారములోని ఆనందము. అట్టి అధికారమును చదువరులందరూ అందుకుని వాడుకుని మహిమానందభరితులగుదురుగాక. ఆమెన్. 7. ఆత్మానందము. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మం పొందుడి. ఈ పునరుత్థాన కాలములోనే ఆయన వారికి ఆత్మానందము కలిగించారు. మేడగదిలో 120 మంది మీదికి ఆత్మ కుమ్మరింపుగా రాకపూర్వమే ఆయన తన శిష్యుల మీద ఊది పరిపూర్ణ ఆత్మానందము యొక్క రుచి ఏమిటో వారికి చూపించారు. ఆత్మానందము యొక్క రుచియే ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడుట, ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉండుట. గనుక పరిశుద్ధాత్మలో ఆనందించు మహా గొప్పవరమును ఆనందమును ఆయన పునరుద్ధాన కాలములోనే కలిగించారు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమెన్. ముగింపు. ఆయన పునరుత్థాన ఆనంద ప్రవాహములు మనమీదుగా ఇన్ని విధములా పూర్లిపారుచున్నవి. అన్నిటికీ ఆధారమైనది ఆయన ప్రేమయే. ఎన్ని ప్రవాహాలు మనము అందుకోగలుగుచున్నామో ఆలోచింతము. అవవాది పంపించు చింతల ప్రవాహములలోనే పడి ఈదులాడుకొనుచు ఈ ఆనంద ప్రవాహములను విస్మరించుచున్నాము కదా. అది ఆయన ప్రేమకు ఎంత దుఃఖమో ఊహించగలరా? మన విషయమైన ఆయన దుఃఖము, ఆవేదన అనంతమైనది. మనకిన్ని ఆనందములు ఉచితముగా కలిగించుచున్న ఆయన్ను మనము కష్టపెట్టకూడదుగాని ఆనందింపజేయవలెను. ఈ పునరుత్థాన ఆనందములన్నీ అందుకుని ప్రాణప్రియుని సంతోషపెట్టగల ధన్యత ఆత్మతండ్రి మనకు దయచేయునుగాక. ఆమెన్.